తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అర్ధరాత్రి అదుపు తప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. సతీష్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో కాకినాడ నుండి వారి స్వగ్రామం వెలగతోడుకు బయలుదేరాడు. రాత్రి తాపేశ్వరం శివారుకు రాగానే కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సతీష్ తన భార్య కిరణ్మయి అక్కడికక్కడే మరణించారు. కారులో వెనుక సీటులో కూర్చున్న వారి పిల్లలు, తల్లిదండ్రులు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారును బయటకు తీశారు. తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అర్ధరాత్రి అదుపు తప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. సతీష్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో కాకినాడ నుండి వారి స్వగ్రామం వెలగతోడుకు బయలుదేరాడు. రాత్రి తాపేశ్వరం శివారుకు రాగానే కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సతీష్ తన భార్య కిరణ్మయి అక్కడికక్కడే మరణించారు. కారులో వెనుక సీటులో కూర్చున్న వారి పిల్లలు, తల్లిదండ్రులు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారును బయటకు తీశారు.